Hi, I'm Dr. Swapna, fertility consultant, Komali Fertility Center, Guntur. సో ఇవాళ ఎంబ్రో ట్రాన్స్ఫర్ అనే ప్రొసీజర్ ఏంటి, అది ఎలా చేస్తారు, దానికి ముందు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. సో ఎంబ్రో ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళకి రెండు ప్రొసీజర్స్ ఉంటాయి, ఎగ్ కలెక్షన్ అండ్ ఎంబ్రో ట్రాన్స్ఫర్. సో ఎగ్ కలెక్షన్ అంటే స్త్రీ యొక్క అండాశయం నుంచి గుడ్లని సేకరించడం అనమాట, ఎగ్స్ని తీయటం. ఆ ఎగ్స్లోకి హస్బెండ్ యొక్క స్పర్మ్ని కలిపి తయారు చేసేదాన్ని పిండం, ఎంబ్రియో అంటారు. సో ఏ ఎంబ్రియోస్ని మనము మళ్ళీ స్త్రీ యొక్క గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా మంది కంగారు పడుతూ ఉంటారు, ఎందుకంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఫైనల్ స్టెప్. సో ఆ రోజు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మీకు ఆల్రెడీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు కొన్ని మెడికేషన్స్. సో అవన్నీ టైంకి తీసేసుకొని ఆ రోజు మీరు మార్నింగ్ అడ్మిషన్ అయిపోమని చెప్తారు హాస్పిటల్లో. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు మీరు ఎటువంటి స్ట్రెస్ అవుట్ అని ఎక్కువ ఆలోచించి నెగిటివ్ మోడ్లో రాకూడదు అనమాట. అండ్ ప్రొసీజర్కి ముందర 1 hour బిఫోర్ బాగా వాటర్ తాగమని చెప్తాం. సో యూరిన్ అనేది అర్జెంటుగా వచ్చేలాగా చూసుకోండి, యూరిన్ ఫుల్ బ్లాడర్ ఉండాలి అనమాట. సో మూత్రసంచి అనేది బాగా ఫుల్గా ఉంటే మనకి స్కానింగ్లో గర్భసంచి అనేది ఈజీగా కనిపిస్తుంది. సో అల్ట్రాసౌండ్ గైడెన్స్లోనే మనం చేస్తాం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది. సో కాబట్టి మీరు ఫుల్ బ్లాడర్లో ఉండాలన్నమాట. సో ఆ యూరిన్ని కొంతమంది కంట్రోల్ చేసుకోలేక బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొంచెం యూరిన్ని కంట్రోల్ చేసుకోలాగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో యూరిన్ని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ప్రొసీజర్ అనేది అసలు ఎటువంటి అనెస్థీషియా కానీ వేరే మత్తు మందు కానీ ఇవ్వటం జరగదు. సో ప్రొసీజర్ అప్పుడు మీరు యూ విల్ బి అవేక్, మీరు ప్రొసీజర్ ఎలా జరుగుతుందో కూడా మీరు యూ కెన్ వాచ్ అనమాట. సో మీకు యూరిన్ అనేది అర్జెంటుగా వస్తుంది అన్నప్పుడు, బ్లాడర్ ఫుల్గా ఉంది అన్నప్పుడు మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి పడుకోబెట్టి పొజిషన్లో పెట్టేసి, తర్వాత జెంటిల్గా మనం ఒక స్పెక్యులం అనేది లోపలికి పెట్టి ఎంబ్రియోస్ని క్యాథెటర్ ద్వారా లోపలికి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ బేసికలీ అరౌండ్ 5 to 10 minutes ప్రొసీజర్ అంతే. దీనికి చాలా టెన్షన్ పడిపోయి గాబరా పడిపోయి అన్నెసెసరీ స్ట్రెస్ అనేది తీసుకోకూడదు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 2 hours వీ ఆస్క్ యూ టు టేక్ బెడ్ రెస్ట్ అనమాట. తర్వాత యూ కెన్ గో హోమ్, అంటే అదే రోజు డిశ్చార్జ్ అవ్వచ్చు. లేదా కొంతమంది దూర ప్రయాణాలు చేయాలి అనుకునే పేషెంట్స్ని హాస్పిటల్లోనే మనం ఉండమని చెప్తాం. ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ అన్నెసెసరీ స్ట్రెస్ అండ్ జస్ట్ ఫాలో ద టిప్స్. థ్యాంక్ యూ.